యో గైస్, దిస్ ఇస్ రావణ్. సో బ్లాక్ జోన్ మూవీ చూడడం జరిగిందండి. ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ వరకు ఏంట్రా స్టోరీ నడుస్తుంది ఏమవుతుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి బిట్ కూడాను మనకి స్టోరీ రిలేటెడే, మూవీ రిలేటెడే ఉంటుందండి. ఎక్కడా కూడా సోది ఉండదు. కామెడీ టైమింగ్ అయితే చించి అవతలేస్తాడనమాట. కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, మంచి ఫన్నీ అనమాట. అండ్ వెన్ కమ్స్ టు ఫైట్స్, ప్రతి ఫైట్ కూడాను ఒక క్లీన్ కట్ ఫ్రేమ్లో ఎంత బాగా పెట్టి చూపించాలో అంత బాగా పెట్టి చూపిస్తాడు. అసలు ప్రతిదీ కూడాను కరాటే ఫైట్స్ అనేవి, ఆ హ్యాండ్ మూమెంట్స్ కానీ ఏదైనా సరే కూడా నీట్గా చేసి చూపిస్తాడు. వెన్ కమ్స్ టు అర్జున్ సర్జాస్ పర్ఫార్మెన్స్, పక్కనే నుంచొని చూస్తున్నట్లు ఉంటుంది అనమాట. ఫైట్లు ఒక్కో దెబ్బ కొడుతుంటే అంత బాగా, అంత నీట్గా క్లీన్గా చూపించాడండి. అండ్ వెన్ కమ్స్ టు మన ప్రీతి పాప, కేక, సూపరో, కెవ్వు, అదుర్సు, నువ్వు ఎన్నైనా చెప్పు, పాప కొట్టే ప్రతి దెబ్బకే పాప బ్యూటీ అలా ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. దెబ్బ అని దెబ్బ మూవీ అనుకోవద్దు. అండ్ వెన్ కమ్స్ టు వైఫ్ క్యారెక్టర్ ఆఫ్ అర్జున్, అభిరామి చాలా బాగా ఎలివేషన్ ఇస్తాడండి. సూపర్ ఎలివేషన్ ఇస్తాడు. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుందండి, పిచ్చెక్కుద్ది, నువ్వు అట్ట చూస్తా కూర్చుంటావు అనమాట. అంత బాగుంటుంది ఫైట్. ఏం లేదు, వీళ్ళు ఏంట్రా ఇంత దారుణంగా ఉన్నారు, ఇంత వైల్డ్గా ఉన్నారు అనిపిస్తుంది. అక్కడ వాళ్ళ బాబాయ్ది ఒక ఎలివేషన్ ఉంటుందండి, పిచ్చెక్కుద్ది. ఆ విధంగా ఎలివేషన్ ఇస్తారా ఒక క్యారెక్టర్కి అనిపిస్తుంది అనమాట. విలన్ క్యారెక్టర్ కూడా తీసిపోయేది ఏం లేదు, ఏం లేదు, ఇక వైల్డ్గా చూపిస్తాడు అనమాట విలన్ క్యారెక్టర్ని. వర్త్ మూవీ అండి, వెళ్ళి చూడాల్సిన మూవీ థియేటర్లో. యూ జస్ట్ గో వాచ్ ఇట్.